నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లాలోనే షాక్ తగిలిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరి ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఆయన మొదటిసారి పులివెందుల పర్యటనకు వెళ్ళారు. ఆ పర్యటనలో కూడా ఎక్కడ మాజీ మంత్రులు కావచ్చు మరి ఎవరు కూడా హాజరవనటువంటి పరిస్థితి. కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు అని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా ప్రెజర్ అయితే ఎక్కడా కూడా కనిపించిన సందర్భం ఏం లేదు. దీంతో ఇంకా ఆయన పొలిటికల్ గ్రాఫ్ పడిపోయింది, మరి ఆ పార్టీ కూడా ఉండదు అని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మరి సొంత గడ్డపైనే ఆయనకు ఎలాంటి పరిస్థితి పరాభవం ఎదురవడానికి గల కారణం ఏంటి, మరి ముందు ఆయన ఫ్యూచర్ ఏంటి, అలాగే మరో పక్క కూడా అసెంబ్లీని తప్పించేందుకే ఆయన పర్యటన పెట్టుకున్నారు అన్న మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం. మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మరి ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ళు పులివెందుల పర్యటన చేయకుండా హడావుడిగా పర్యటన అని చెప్పి వెళ్ళిపోయిన సందర్భం అయితే ఈరోజు మనం చూసాం. కానీ అంత హడావుడిగా ఆయన వెళ్ళినా కూడా అక్కడ మరి ఆయనకి పరాభవం ఎదురైంది. ఎవరు కూడా ఆయనతో పాటు నడిచిన సందర్భం లేదు. అక్కడ ఎవరు కూడా రాలేదు. ఈవెన్ ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా రాలేదు అని చెప్పి అంటున్నారు. సో ఎలా ఉంటుందో సార్ మరి పులివెందుల్లోని ఈసారి మెజారిటీ కూడా ఆయనకి తగ్గింది. మరి ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు పులివెందుల్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి వేరు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కడప జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరమ్మా. ఒకప్పుడు ఏమనుకున్నారంటే అది కంచుకోట మొత్తం కడప జిల్లా అంతా, మిగిలిన రాయలసీమ జిల్లాల సంగతి పక్కన పెట్టినా కూడా కర్నూలు అండ్ కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి తిరిగి ఉండదు అనుకున్నారు. అంటే 100% స్వీప్ ఆంధ్రాలో కనుక తెలుగుదేశానికి ఎలాంటి స్వీప్ వచ్చిందో అలాంటి స్వీప్ వస్తుంది అనుకున్నారు. కానీ మొన్న ఎన్నికల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ సొంత జిల్లాలో కూడా తెలుగుదేశానికి 1.5% ఓట్లు ఎక్కువ వచ్చినాయి కడప జిల్లాలో. ఇక స్టేట్ అంతా గురించి చెప్పక్కర్లా. మీరు శ్రీకాకుళం నుంచి అనంతపురం రాక ఎలాంటి స్వీప్ ఉందనేది. అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన బస్సు యాత్ర పెట్టినప్పుడే అక్కడ అర్థమైపోయింది ఆయనకి ఎంత బలం ఉంది పులివెందుల్లో, ఎంత లేదు అనేది. ఆ రోజే ఒక సర్పంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో అక్కడ ఆ రోజు అదే పరిస్థితిగా చూశాడు. బస్సు యాత్ర కూడా రాష్ట్రంలోనే సొంత నియోజకవర్గం నుంచి పెడితే, గతంలో చేవెళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి గారు ఏదైనా కానీ రాష్ట్ర యాత్ర మొదలు పెడితే బ్రహ్మాండమైన ప్రజా బలం ఉండేది. కానీ మొన్న పులివెందుల్లో అట్రప్లాప్ బస్సు యాత్ర ఇతర రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే వైఫల్యం కనపడింది. అందులో అధికారంలో లేనప్పుడు ఇప్పుడు గాలి ఊదిన బెలూన్కి గాలి తీసిన బెలూన్కి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. అధికారం లేనప్పుడు ఎవరు రారమ్మా. ఒక 4 ఎక్స్ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు, వేరే ఎమ్మెల్యేస్ కూడా రాలా. ఎందుకంటే ఇక ఆ పార్టీ ఉంటుందా ఉండదా, ఇక ఎవరు ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కడప అదే కనుక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప వెళ్తే కడప జిల్లా, రాయలసీమలో ఇతర జిల్లాల వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్పేవాళ్ళు. అది అప్పుడు పవర్లో ఉన్నప్పుడు. అధికారంలో ఉంటే అట్లా ఉంటుంది. ఇవాళ అంజద్ పాషా అని అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు కదా ఒక ఆయన కర్నూలులో. ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన ఫాలోవర్స్ కొంతమంది వచ్చి అడావిడి చేశారు తప్ప ఇంకా ఎవరు కూడా రాలా. ఒక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు, తిరుపతి ఎక్స్ ఎమ్మెల్యే, అంతే తప్ప. ఇప్పుడు గతంలో అంటే ప్రతి జిల్లా నుంచి 5-6 పెద్ద నాయకులు ఉండేవాళ్ళు, మినిస్టర్లు ఉండేవాళ్ళు. అది అధికారంలో ఉన్నప్పుడు ఉండే తీరు వేరే ఉంటుంది. అధికారం పోయిన తర్వాత అది ఇంకోటి. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీటింగ్ పెట్టాడు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్. అందరూ ముఖం తప్పించేశారు. మేము తిరుమల పాదయాత్రకి వెళ్తున్నాము, ఇంకేదో పని మీద ఉన్నాము, ఇంకేదో పని మీద ఉన్నాము అని. వచ్చిన కొంతమంది కూడా అడిగింది ఏంటంటే, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, మేము తరతరాలుగా మీ కుటుంబాలను నమ్ముకుని ఉన్నాము, మేము ఏదో ఊళ్ళో చిన్న కాంట్రాక్టులు చేసుకుంటే ఆ బిల్లులు కూడా ఇవ్వలేదు అని ముఖాన్ని పట్టుకుని అడిగారు. ఇక మిమ్మల్ని నమ్ముకుంటే మాకు జరిగే మేలేం లేదని ఆ రోజే చెప్పేశారు. అప్పుడు ఈయన నేను లేదు ఇప్పిస్తానన్నా కూడా ఏమి ఇప్పిస్తారులేండి, ఇన్ని రోజులు ఇప్పించారు కనుక మీరు ఇప్పుడు ఇప్పిస్తారా అని అన్నారు. ఆ తర్వాత ఆయన అమరావతి వెళ్ళి కూడా బిల్లులు పే చేయలేదనే తెలిసింది. కాబట్టి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే అక్కడ ఆయనకు అర్థమైపోయింది పులివెందులు. ఇప్పుడు అంతెందుకు, భారతి గారు ప్రచారానికి వెళ్తే ఆయన తరపున ఆమెను ముఖాన్ని పట్టుకుని అడిగారు కదా, ఏదమ్మా మీ ఆయన గారు ఎప్పుడు మాకు ఇక్కడ కనపడ్డావు, ఏదైనా చెప్పుకుంటావు అంటేను, కనీసం ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి చెబుతున్నాము. ఆ పాస్ పుస్తకాల్లో భాస్కర్ రెడ్డి గారు అడిగాడు కదా, పాస్ పుస్తకాల్లో మీ ఆయన ఫోటోలు ఏంటి రైతు పాస్ పుస్తకాల్లో అని.
అట్లా ఆయన ఎవరికి కనపడలా. ఇప్పుడు తోయినమ్మ తోడుగోళ్ళ పుట్టింటికి వెళ్ళింది అన్నట్టు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళనాయన ఇవాళ ఇక్కడ స్పీకర్ ఎన్నిక పెట్టుకుని అమరావతిలో స్పీకర్ ఎన్నికలో ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ అనే 10 మంది ఎమ్మెల్యేలకి ఆయన నాయకుడే కదా, శాసనసభ పక్ష నాయకుడు కదా, ఆయన ఉండాలి కదా సాంప్రదాయం ప్రకారం. కొత్తగా ఎన్నికైన స్పీకర్ని ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి తోడుకుని వెళ్తారు, చెరొక పక్కన నిలబడి, అది ఒక సాంప్రదాయం. నిన్న కూడా అన్ని సాంప్రదాయాలను పాటించారు కదా చక్కగా. తర్వాత ఈయన అడిగాడు నన్ను క్యాబినెట్ మంత్రుల తర్వాత నాకు అవకాశం ఇవ్వండి, క్యాబినెట్ లేకపోయినా కూడా నన్ను మీరు ఏదో కొంచెం నా తరపున దయతలసమని తెలిసి వాళ్ళ గౌరవం ఇచ్చారు. అట్లాగే గేట్ 1 దగ్గర రాక నా కారుని పంపిస్తున్నారు, రానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేస్ అందరికీ ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేవాళ్ళు. అట్ట ఇచ్చారు కదా మర్యాద ఇచ్చినప్పుడు ఇవాళ ఈ కార్యక్రమం కూడా చేస్తుంటే ఆయనకు బాగుండేది. స్పీకర్ ఎన్నికలో కూడా పాల్గొన్నాడు. ఇది చరిత్రలో మిగిలిపోద్ది. ఫలానా 2024 ఎలక్షన్స్లో స్పీకర్ ఎన్నిక రోజు ప్రతిపక్ష నాయకుడిగా, అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ప్రతిపక్షానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎవరు లేరనేది ఎవరన్నా రేపు చరిత్ర రాసే టైంలో అదొక రిమార్కే. ప్రజలు కూడా చూస్తున్నారు నిన్ను. ఇప్పుడు ఆ 10 మంది కూడా మనం ఈయనకి ఎందుకు వేసామా ఓట్లు అని అనుకుంటారు. ఆ 10 మందిని గెలిపించిన ఓటర్లు కూడా రేపు ఈసారి వేయరు. అది ఇక్కడ తెలంగాణలో కూడా మొన్న ఏం జరిగింది, అసెంబ్లీలో వేశారు ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకున్న కొంతమంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ గెలవదు అనుకున్న ఆ తర్వాత వచ్చిన 24లో మొన్న ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి ఒక్క సీట్ కూడా రాలా, లోక్సభ సీట్లు. ఎందుకు? ఈ పార్టీ గెలవదని నిర్ణయం అయిపోయింది. అట్టగా ఇప్పుడు ఇది నిర్ణయం అయిపోయింది, ఒకసారి తేలిపోయింది. ఈయన 175కి 175 గెలుస్తానని బీరాలు పలికినప్పుడు ఏమో గెలుస్తాడేమో అనుమానంతో ఆ 10 సీట్లలో వేశారు. 175కి ఇతను 11 గెలిచాడన్న తర్వాత ఇక వాళ్ళు కూడా వేయరు. ఇక దేశం అంతా మార్పు వచ్చేసింది, ఆయనకు వ్యతిరేకంగా ఉంది, మనం ఎందుకు వేయాలని, అది పరిస్థితి. అట్లా ఎవరైనా కూడా అదే కనుక ముందు కనుక జరిగి ఉండి మొన్నలాగా కనుక పార్లమెంట్ తర్వాత జరిగితే ఆయనకు కూడా ఒక సీట్ కూడా వచ్చేది కాదు. ఇదే ఎన్నిక అసెంబ్లీ ముందు తర్వాత లోక్సభ ఎలక్షన్ జరిగితే ఇక్కడలాగా జరగకుండా ఒకేసారి జరగబట్టి కనీసం ఆ 4 వచ్చినాయి ఆయనకి. అండ్ అలాగే ఇప్పుడు చూస్తే పులివెందుల్లో మరి ఆయన సొంత గడ్డ, ఆయనకి అక్కడే రెస్పాన్స్ లేదు. మీరన్నట్టు మరి అసెంబ్లీ సమావేశాలకు కానీ మరి ఆయన హాజరు అవ్వకపోతే మరి ఆ పులివెందుల సమస్యలను కూడా మరి అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం కూడా ఉండదు. అంటే మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో మరి ఆ అసెంబ్లీలో మరి ఆ ప్రాంత సమస్యలను ప్రస్తావించకపోతే మరి ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఓట్లు వేస్తారంటారా? అసలు ఈసారి పులివెందుల్లో ఆయన గెలిచే పరిస్థితి ఉంటుందంటారా? అంటే ఆయనకి ఒకటి ఉంటుందిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి కొద్దిగా పరిపక్వత ఉంది, ఆయన అడిగినా అడగపోయినా సమన్యాయం చేసుకుంటా వెళ్ళిపోతాడనే ధైర్యం ఉంటుంది కదా. నిన్న అదే ముఖ్యమంత్రి స్థానంలో కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి ఉండి చంద్రబాబు నాయుడు గారు కనుక నా కారుని గేటు రాక రానివ్వమంటే రానిచ్చేవాడు కాదు. ఎలా వస్తుంది అతనికి? అక్కడ కూడా కాదు, ఇంకా ఎమ్మెల్యేస్ కన్నా కూడా ఇంకా బయటగా ఆపిచ్చేసేవాడు. ఆయన మనస్తత్వం వేరు, ఈయన మనస్తత్వం వేరు. అంటే వయసు రీత్యా ఈయనకి అనుభవం ఉంది, నైజం కూడా ఈయనది ఏంటంటే మృదు స్వభావం, అలా కక్ష సాధింపు ధోరణి ఈయనకి లేదు. కాబట్టి ఎంతో కొంత ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా చేసుకోలేని సమస్యలనే కదా ఆయన ముందు అడిగింది. ముఖ్యమంత్రిగా ఉండేమి ఆయన ఓడబడి చేసింది ఏమి లేదు అక్కడ. కాకపోతే రేపు రాపోయినా కూడా సమానంగా అన్ని నియోజకవర్గాలకి ఎంతో కొంత కేటాయించుకుంటా వెళ్ళిపోతారు కదా. వడ్డిచ్చేవాడికి ముఖం చూసి వడ్డించడు, సమానంగా వేసుకుంటూ వెళ్ళిపోతారు. మహా అయితే బాగా తెలిసినాడికి ఇంకొక 1/2 స్పూన్ ఎక్కువ వేస్తారు. కాబట్టి ఆ స్పూన్ వరుసకైతే కరెక్ట్గా అంతుంది కదా. అట్లా జరిగిపోద్ది అనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు తెలివి తక్కువాడు కాదు. కాబట్టి నేను వెళ్ళి నోరు తెలిసి అడగాల్సిన అవసరం ఏముంది, ఆయనే చేస్తాడులే అందరితో పాటు అని. అది కాబట్టి ప్రజలకి ఆయనకి ఇది తెగిపోయింది. ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఇతను తేడాగా ప్రవర్తించాడు అన్నప్పుడే ఆ జిల్లాలో మరి అసలు 70-80% ఓట్లు ఆయనకి పడాల్సింది 1.5% తెలుగుదేశానికి ఆధిక్యత దొరికిందంటేనే ఈయన మీద రివర్స్ వచ్చినట్టుగా. ఇంకో విషయం మనం రోజు వింటూ ఉన్నాం, రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి వెళ్ళిపోవాలని చూస్తున్నారు, లోక్సభ ఎంపీలు వెళ్ళిపోవాలని చూస్తున్నారు, ఈవెన్ రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోవాలని చూస్తున్నారు అని చెప్పి అందులో భాగంగానే నిన్న విస్తృత సమావేశానికి హాజరు కాలేదు అని చెప్పి మరి దానికి ఈరోజు జరిగిన పులివెందుల్లో పరిస్థితి కూడా చూసినట్టయితే సరిపోలు చూసినట్టయితే ఇవన్నీ నిజమే అనుకోవచ్చు. అంటే ఇంకా ఆయన పార్టీ గ్రాఫ్ పడిపోయింది అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యే నిర్ణయించుకునే ఇంకా ఆయన వెంట రావట్లేదు అంటారా? గత ఎన్నికలకి ఇప్పటికే కూడా ఆయన సొంత మెజార్టీ కూడా పడిపోయింది కదా. అదే మెయిన్. ఇప్పుడు ముంజేతి కంకడానికి అర్థం ఎందుకు అని ఆయనకి పెరగాల్సిన ముఖ్యమంత్రి చేసిన తర్వాత 5 ఏళ్ల తర్వాత ఆయనకి ఓట్లు పెరగాలి కానీ మెజార్టీ తగ్గటం ఏంటి?
మరి అక్కడే అర్థమైపోయిందిగా అతను ముఖ్యమంత్రి అయినా కూడా పులివెందులకు కానీ కడపకు జరిగిన మేలేం లేదని, ఈయన జనంతో కలవడం, పులివెందులు వెళ్ళి పట్టాలు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? సొంత ప్రజల మధ్యలో ఇప్పుడు ఎవడన్నా ఎంత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయినా సొంత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గన్మ్యాన్ పక్కన ఉంచుతాడా? గన్మ్యాన్ గేట్ దగ్గరే ఉంచుతారు. ఇంట్లోకి రాక గన్మ్యాన్ తెచ్చుకున్నాడంటే ఇంట్లో కూడా ఆయనకి శత్రువులు ఉన్నట్టే కదా. ఇది కూడా అంతే. సొంత నియోజకవర్గంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి, ఈవెన్ సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ, బాబు మీరు నా ఇంట్లో ఉండంటారా నాయన, బయటికి రావద్దు, నేను ఊరంతా తిరుగుతాను ప్రశాంతంగా. అంతకుముందు ఒక రైతుగా ఎలా తిరిగాడో అలా తిరిగాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉండిన టైంలో. ఎందుకంటే వీళ్ళందరూ ఉంటే వాళ్ళ దగ్గరికి రారు కాబట్టి ఆయన ఇది కాపాడుకున్నాడు. ఆయన నిమ్మ తోటకు నీళ్లు కట్టుకుని కూడా ఉన్నాడు అంతకుముందు, ప్రెసిడెంట్ అవ్వకముందు. అట్లా ఊర్లో అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు ఆయన. అంతకుముందు ముఖ్యమంత్రి కూడా చేశాడు ఆయన. కాబట్టి ఈయనలాగా నేను ముఖ్యమంత్రిని అని గతంలో ముఖ్యమంత్రిని చేశా కాబట్టి నా కారుని మెయిన్ డోర్ రాక ఎలవ్ చేయమన్నాడు కదా. అదే కొంతమంది అయితే ఎక్కడి వరకు ఎలవ్ చేస్తే అక్కడికే దిగి వెళ్ళిపోతారు. అట్లా అడగరు ఇక ప్రివిలేజెస్. ఎందుకంటే మనం ఎప్పటికీ ఎక్కడికి ఉండాలో అక్కడికే ఉండాలి. ఇప్పుడు నాకు 3 అడుగులు మంచం ఇచ్చినప్పుడు 3 అడుగులు కాళ్ళు ముడుచు పడుకోవాలి. అంతేగాని నేను 5.5 అడుగులు ఉన్నా కాబట్టి ఇంకా 2.5 అడుగులకి మంచం ఏదని అడిగితే ఇవ్వడం. ఎక్కడికక్కడే వెళ్ళిపోవాలి. 6 అడుగులు మంచం వచ్చు, 6.5 కూడా రావచ్చు. అది కాలం అనేది దేవుడు ఆయన అంటాడు కదా, అన్నీ దేవుడికి తెలుసు అని. దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏదైతే మనం దాన్ని ఆమోదించాలి. మనం స్క్రిప్ట్ రాయడానికి ప్రయత్నిస్తే జరగదు అది. అది ఆయనకి తెలుసు. ఆయన కూడా ఆధ్యాత్మిక ఇది ఉన్నాయి అన్నీ. ఏది కలిగినా దేవుడికి తెలుసు, పైన బాబాయ్ తెలుసు, కింద ఉన్న కడప ప్రజలకు తెలుసు, ఇట్లా చెప్తాడు. సొంతానికి వచ్చేటప్పుడు ఒకసారి మర్చిపోతున్నాడు, ఎవరన్నా గుర్తు చేయాల్సి వస్తుంది. సో రైట్ సార్, ఆంధ్రప్రదేశ్లో మరి ప్రజా తీర్పును గౌరవించలేని నాయకుడి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మా గోవర్ధని, మా వీక్షకులు కూడా.